పోలీస్ స్టేషన్. ఏ ఊరు మీది? మా చెరుకుమూడి సార్. మా చెరుకుమూడి. మా తమ్ముడు ఉండేది చెరుకుమూడి, నేను ఉండేది కొత్త కాలం సార్. శనివారం రోజు తీసుకుపోయారంట. శనివారం రోజు తీసుకుపోయి ఈ రోజుకి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. నేను చచ్చిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ పోలీస్ స్టేషన్? మునుగోలు పోలీస్ స్టేషన్ సార్. మునుగోలు ఎస్ఐ సార్ చంపేసింది నా తమ్ముడిని. మునుగోలు ఎస్ఐ వాడు హరి అనే వాడు కానిస్టేబుల్ ఓలే సార్ చంపేసింది. అసలు ఏం జరిగింది పూర్తిగా చెప్తారా? అసలు ఎక్కడి నుండి తీసుకుపోయారు సార్? చెరుకుమూడి నుంచే తీసుకుపోయారు సార్. దొంగతనం నా తమ్ముడు అయితే దొంగతనం చేయలేదు సార్. దొంగతనం కేసులో ఇరికిచ్చి నా తమ్ముడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసారు సార్. పోలీస్ స్టేషన్లో వేసారు అంట. మాకు అది కూడా తెలియదు సార్. శనివారం రోజు తీసుకుపోయేసి ఇప్పుడు దాకా మాకు ఒక్క మాట పెట్టిన వాళ్ళు చెప్పలేదు, తీసుకోపోయిన వాళ్ళు చెప్పలేదు సార్. మాకు ఏం చెప్పకుండానే నా తమ్ముడిని చంపేశారు సార్. కొట్టి చంపారు సార్ నా తమ్ముడిని. నిన్నాడేడ మునగుతున్నాడని సార్ శనివారం తీసుకోపోయినారంట. సోమవారం ఏమో వదిలేమంటున్నారు. అది కూడా మాకు తెలియదు సార్. నిజం అబద్ధము వదిలేమంటున్నారు. ఆడేడ మునగుతున్నాడంట. నేను మధ్యాహ్నం వాడు హరి అని వాడు ఫ్రెండ్స్ని తీసుకుపోయి వాడు ఆడ మునిగే వాడిని పట్టుకొని కొట్టి వాడు గందరగోళం చేసుకొచ్చి మళ్ళా కారు తీసుకొచ్చి పక్కన ఆపుకొని నా తమ్ముడిని ఎట్టంటే కొట్టి వాడు దండం పెడుతుంటే వదలకుండా ఈడ్చి కొట్టాడండి సార్ నా తమ్ముడిని. నా తమ్ముడు ఒళ్ళంతా మట్టాను. నా తమ్ముడు గుళ్ళంతా మట్టానయ్యా. చచ్చిపోయిన తర్వాత పోలీసుడు మీ తమ్ముడు చచ్చిపోయాడని చేశారు. మీకెన్ని గంటలకు తెలుసు? మాకు సాయంత్రం చెప్పారు ఆయన. చచ్చిపోయిన తర్వాత చెప్పారు. 3 గంటలకు చచ్చిపోయాడు సార్ నా తమ్ముడు. 3 గంటలకు చచ్చిపోతే పోలీస్ స్టేషన్ ఆడ పట్టుకొని కారులో పక్కకు తీసుకొచ్చుకొని కొట్టి మళ్ళీ ఆడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కాడ పెట్టారంట సార్. పోలీస్ స్టేషన్ కాడ పెట్టి చచ్చిపోయాడని నీళ్లు చల్లారంట సార్. నీళ్లు చల్లితే నా తమ్ముడు కదిలాడు అనుక వాడు దిగలేకపోతే ఈడ్చుకొని పోయినారంట సార్. పోలీస్ స్టేషన్ లేదు ఈడ్చుకొని పోయి నా తమ్ముడిని ఆడ చంపేసి ఏడు తీసుకొచ్చినారు. 3 గంటలకు చచ్చిపోయిన తమ్ముడిని ఆడ పెట్టుకున్నారు. 6 గంటలకు తీసుకొచ్చాడు అప్ప చెప్పారు నా తమ్ముడిని. కుటుంబ సభ్యులు ఏడ్చారు. వాళ్ళని వదిలిపెట్టారు. ఏ రోజు వదిలిపెట్టారు? ఆదివారం సాయంత్రం వదిలిపెట్టారు. సోమవారం ఉదయం కల్లా ఇక్కడ ఉండకపోతే నా కొడకల్లారా మీ అంతు తేలస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఎస్ఐ. సోమవారం ఉదయాన్నే 2 ముద్దాయిలు వచ్చారు. పాపం ఈ వ్యక్తి ఏడుకొండ అనేటువంటి వాడు దెబ్బలు తాడలేక తట్టుకోలేక సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్కి రాలేదు. వెంటనే మంగళవారం ఊర్లో ఉంటే పోలీసులు పంపిస్తే ఒక ప్రైవేట్ వెహికల్, అది కానిస్టేబుల్కి సంబంధించి మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కారు అంటున్నారు. అంటే మేము చూసినప్పుడు కానిస్టేబుల్ సైకిల్లో తిరిగేవాడు. ఈరోజు ఒక కారు వేసుకుని ఒక కానిస్టేబుల్ ఆ ఊర్లోకి వెళ్ళాడు. సొంత కారు అని అంటున్నాడు. దాని మీద కూడా పోలీసులు విచారణ జరపాల్సినటువంటి అవసరం. అక్కడ చెరువు దగ్గర కాలువలో మునుగుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోతుంటే ఈరోజు నేను శవాన్ని చూసి మాట్లాడుతున్నాను. వెళ్ళిపోతుంటే ఆ బురద గుడ్డలు మొత్తం ఈడ్చి ఆ ప్యాంట్ అంతా బురద అయ్యింది. ఈడ్చి కొట్టి అక్కడి నుంచి కారులో వేసుకున్నారు. అప్పటికే పాపం అతను స్పృహ తప్పిపోయాడు. దారిలో కొట్టారు. నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు. మనుబోలు పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత వీడు దిగలేకుండా నీళ్లు చల్లండి రా అన్నారు. వాహనం నీళ్లు తెలియదు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత మరలా తెంచుపోయేటప్పటికి దిగలేకున్నాడు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తామని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకురాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడారా, తెలుగుదేశం నాయకులతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారో తెలియదు. కానీ దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి తెచ్చారు. అంటే మనిషిని పట్టుకున్న తర్వాత అతను అపస్మారక స్థితిలో ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి 6 గంటల సమయం లోపల పడుతుంది. అటువంటిది 3.5-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయ్యా మీకు తీసుకొచ్చేటప్పటికి ఇతను చనిపోయాడు అని చెప్పి. మీరు పట్టుకున్నప్పుడు సజీవంగా ఉన్నాడు. మీరు పట్టుకున్నప్పుడు పరిగిస్తే పట్టుకున్నామని మీరు మాట్లాడుతున్నారు. పట్టణానికి ఈడ్చి మీరు పుట్టినటువంటి ఆనవాళ్ళు నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురళి గారు మేమందరం వెళ్ళి చూసొచ్చాము. ఒంటి మీద గాయాలు ఉన్నాయి. వెనక్కి చెప్పి చూసాం. వీపు మీద గాయాలు ఉన్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే రకరకాలుగా చెప్పారు. అందుకే నేను వచ్చి ఆ కుటుంబ సభ్యుల చేత డీఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఆ యొక్క తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అతని యొక్క ఆరోగ్యం సరిలేదు. మందులు తీసుకొచ్చి స్టేషన్ గోడకాడ కూర్చున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. కనీసం వాళ్ళని చూపించమని అడిగితే కూడా నాతో కూడా అసభ్యంగా మాట్లాడితే ఆ రోజు నేను డీఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో పోలీసులకు సంబంధించి ఎస్పీ గారు ఈరోజు గుచ్చి సంఘటన చూస్తే అక్కడ జరిగింది ఒక కుటుంబం మొత్తం కూడా హత్య చేసుకునేటువంటి పరిస్థితి కారణం జిల్లా పోలీసులు.
మునుగోలుకి సంబంధించి ఈరోజు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసిన వాళ్ళని మళ్లీ రమ్మని చెప్పి అతను ఆల్రెడీ నేను ఈ అవమానం భరించలేక ఈ కేసుకు సంబంధించి మీరు పెట్టినటువంటి చిత్రహింసలు తట్టుకోలేక నేను పురుగుల మందు తాగునని చెప్పినా కూడా కనీసం 108 ఇచ్చి పంపిద్దామనే ఆలోచన లేకుండా వాడికి మెడికల్ కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఒక ప్రైవేట్ వ్యక్తితో పాటు వెళ్లి కారులో కుక్కుకొని వాడిని తీసుకొచ్చి ఈరోజు కేవలం ఇది పోలీసులు చేసినటువంటి హత్యగానే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.